హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. సో ఇప్పుడు క్రాఫ్ట్సే కాకుండా స్పెషల్గా ఒక వీడియో ట్రై చేద్దాం అనిపించింది. సక్సెస్ అయితే ఐడియా షేర్ చేసుకుందాం అనుకున్నాను. సూపర్గా సక్సెస్ఫుల్ అయింది. అది ఏంటంటే నిన్న మేము సంతకి వెళ్ళినప్పుడు 50 రూపీస్కి పైనాపిల్ని ఇలా ఈ విధంగా కట్ చేసి నీట్గా ఈ పీసెస్ అన్నీ కూడా ఇచ్చాడనమాట. డబ్బులు ఇచ్చేటప్పుడు అమ్మో అనిపించినా సరే ఆనందాన్ని డబల్ చేసుకోవాలనిపించింది. సో అందుకని నేను స్పెషల్గా ఒకటి ట్రై చేద్దాం అనుకున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసు? పచ్చిమిరపకాయలు తొడాలు తీసేసి కడిగి ఆరపెడితే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి, మనం ఎప్పటికంటప్పుడు యూస్ చేసుకోవచ్చు అని. ఓకే, టిప్ తెలిస్తే ఓకే, తెలియకపోతే ట్రై చేయండి. సో పైనాపిల్ పీసెస్ అయితే ఉన్నాయి కదా, నేను ఇలా ట్రై చేస్తున్నాను. కానీ మా హస్బెండ్ చాలా భయపడిపోయి, ఓ దేవుడా నాకు ఇలాంటివి ఏమి వద్దు, నాకు సింపుల్గా జస్ట్ షుగర్ చల్లి ఇచ్చేసే నేను తినేస్తాను అన్నారు. సో ఆయన కోసం ఇలా ఒక 4 పీసెస్ మాత్రం నేను నీట్గా షుగర్ చల్లేసి ఆయనకి ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మన దాన్ని షేర్ అడగకుండా ఉంటారని చెప్పేసి. ఆయనకి ఏంటంటే భయం వేసింది, ఇవన్నీ నా మీద ట్రై చేస్తుంది ఏంటో అనుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయబోయే స్వీట్కి ఏంటంటే మనకి నచ్చిన, నేను షుగర్ క్వాంటిటీ ఎక్కువ తింటాను కాబట్టి నేను 5 to 6 స్పూన్స్ వేసుకున్నాను. స్పూన్ సైజ్ చూసారా? సో చిన్నగా ఉంది కాబట్టి 6 స్పూన్స్ వేసుకున్నాను షుగర్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఎవరి ఇంట్లో అయినా సరే ఉంటాయి. షుగర్ తర్వాత కొన్ని బాదం పప్పులు తీసుకున్నాను. నేనేం కౌంట్ ప్రకారం తీసుకోలేదు, జస్ట్ నా చేతికి వచ్చిన తీసుకున్నాను. అంటే క్వాంటిటీ బట్టి, పైనాపిల్ క్వాంటిటీ బట్టి బాదం పప్పులు, జీడిపప్పులు అండ్ మంచిగా ఫ్లేవర్ కోసం చిన్న యాలక్కాయ ఒకటి, అండ్ కిస్మిస్లు ఎక్కువ తింటాను కాబట్టి నేను కిస్మిస్లు కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను. అండ్ హనీ, సబ్జా, నానబెట్టిన సబ్జా ఇలా కూడా ట్రై చేయొచ్చు. బట్ ప్రజెంట్ అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సక్సెస్ అయితే చూద్దాము అని చెప్పేసి నేను ఫస్ట్ మామూలుగా ట్రై చేశాను. ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని ఇలా పౌడర్, ఫైన్ పౌడర్ లాగా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పాలు అనమాట, పచ్చి పాలు. సో పచ్చి పాలు మనం లిక్విడ్ రూపంలో తీసుకోవచ్చు, బట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా గడ్డగట్టేసింది. అందుకని ఫ్రోస్ట్ మిల్క్ అయితే కూడా బాగా మిక్స్ అవుతుంది మిక్సీ జార్లో. సో ఈ విధంగా నేను 4 స్పూన్స్ ఆఫ్ ఫ్రోస్ట్ మిల్క్ తీసుకున్నాను, ఎందుకంటే నా పైనాపిల్ క్వాంటిటీకి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా తీసుకున్నాను. అండ్ పైనాపిల్ని కూడా ఆల్రెడీ వాడు కట్ చేసిన పీసెస్ కన్నా కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ ఎందుకంటే బాగా గ్రైండ్ అవుతుంది కాబట్టి అట్లా కట్ చేసుకోవాలి. సో అలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా బాగా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఫైన్గా ఇది ఒక పేస్ట్ లాగా అయిపోయేలాగా మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అండ్ మన డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే ఇందులో పిస్తా, అంజీరా అలాంటివి కూడా వేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ నేను జస్ట్ చెప్తున్నాను కదా, ట్రయల్లో ఉన్నాను, సక్సెస్ అయితే చూద్దామని. ఈ విధంగా మంచిగా పేస్ట్ లాగా అయిపోయింది కదా, దీన్ని ఒక మంచి బౌల్లోకి మనం ఇలా వేసేసుకోవాలన్నమాట. సో ఎంత క్వాంటిటీ అయితే అంత క్వాంటిటీ మొత్తం ఒకే దానిలో వేసేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో, లేకపోతే అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసేసుకొని మంచిగా గార్నిష్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ కిస్మిస్ని తీసుకుని ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాను. ఆ తర్వాత చక్కగా దీనికి క్యాప్ పెట్టేసి చూడడానికి చాలా క్యూట్గా సింపుల్గా అయిపోయింది కదా, దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మనకి ఎర్లీ మార్నింగ్ ఇది చేసేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ కల్లా తినేయచ్చు. చక్కగా ఫ్రోస్ట్ అయిపోతుంది, అచ్చం ఐస్ క్రీమ్లా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ ఇష్టపడని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యాపీగా తినేస్తారనమాట. మనం ఇందులో వేస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడము, అన్నీ కూడా హెల్త్కి మంచిగా ఉండే వాడతాము. కాకపోతే కొంచెం కూలింగ్ ఉంటుంది. సో బయట ఐస్ క్రీమ్స్ కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తే సో పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు అండ్ హ్యాపీగా ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా చిన్న పిల్లలే కాదు, మనలాంటి పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఫస్ట్ స్పూన్ ట్రై చేశాను అసలు ఎలా ఉండిద్దా అని, ఇంకా స్పూన్ అలా ఒకదాని తర్వాత ఒకటి తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి నేను షేర్ చేశాను. సో ఈ స్వీట్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయడానికి మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సింపుల్వే కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.